అసలు ఈ యొక్క లేఖన భాగాలు యోహాను భక్తుని యొక్క మానవ వశమా వ్రాయుట, పరలోకములో జరిగిన సంఘటనను ఆయన ఆత్మస్వరూపి అయి ఉండి అక్కడికక్కడే లిఖించుట, అది మానవ సాధ్యమా? ఆత్మవశుడు అయిన యోహాను భక్తునికి ఆయన వ్రాయుటకు కలము ఉండదు, శరీరము కూడా ఉండదు. కాబట్టి ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారానే మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. అది ఎంత అద్భుతమైన శక్తియో ఆ ప్రభువుది. Inspiration of the God is nothing but the Holy Spirit's God. Holy Spirit God. ఎంత అద్భుతమైన రచయితగా మన మధ్య ఉన్నారు, మనం వర్ణించ అలవి కాదు. అందువల్లే ఆది అందు వాక్యముండను యోహాను సువార్త 1వ అధ్యాయములో వాక్య స్వరూపి అయిన ప్రభు, ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎవరది? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా, వాక్య స్వరూపిగా మరియు ఆయన ప్రస్ఫుటముగా తన ప్రియులతో మాట్లాడే దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందువలన గడగడ వణుకుతూ ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క లేఖనాల్ని చూడవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క లేఖనములను చదవవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క లేఖనాలు ప్రభువా